హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చరిత. నేను సైకాలజీ స్టూడెంట్ని. ఈరోజు వీడియోలో మనం ఇండియాలో సైకాలజిస్ట్ అవ్వడం ఎలానో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటుగా అసలు సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి, కౌన్సిలర్స్కి తేడా ఏంటో తెలుసుకుందాం. సైకాలజిస్ట్ అవ్వడానికి మీ 12th ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ప్రిఫరబుల్గా బీఏ ఆర్ బీఎస్సీ ఇన్ సైకాలజీ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏదైనా డిగ్రీ అయ్యాక మీరు మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేయాలి. మాస్టర్స్ ఇన్ సైకాలజీలో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ క్లినికల్ సైకాలజీ అని, కౌన్సిలింగ్ సైకాలజీ అని, హెచ్ఆర్డిఎం అని, ఆర్గనైజేషనల్ సైకాలజీ అని, అప్లైడ్ సైకాలజీ అని, అలా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాటిల్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సైడ్న మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీ మాస్టర్స్ అయిపోయాక ఒకవేళ మీరు కౌన్సిలర్ అవ్వాలనుకుంటుంటే, మోస్ట్లీ చాలామంది ఎంఎస్సి ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ చేసి ఉంటారు. సో ఎంఎస్సి ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ అయ్యాక మీరు మీ సూపర్వైజ్ ట్రైనింగ్ని ఫినిష్ చేయాలి. దాని తర్వాత మీరు కౌన్సిలర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటే, మీ మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ తర్వాత మీరు ఆర్సిఐ లైసెన్స్ పొందాల్సి వస్తుంది. సో ఆర్సిఐ లైసెన్స్ కోసం ఎంఫిల్, ఇప్పుడు దాన్ని ఎంఏ సైకాలజీ అని కూడా పిలుస్తున్నారు. సో ఎంఫిల్ ఆర్ ఎంఏ సైకాలజీ చేసి దాని తర్వాత మీరు ఆర్సిఐ లైసెన్స్ తీసుకొని మీరు క్లినికల్ సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ కానీ క్లినిక్స్లో కానీ వర్క్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇండియాలో మాస్టర్స్ ఇన్ సైకాలజీ అయ్యాక వాళ్ళని వాళ్ళు సైకాలజిస్ట్ అని పిలుచుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు క్లినికల్ సైకాలజిస్ట్ అని పెట్టుకుంటే మీ దగ్గర ఆర్సిఐ లైసెన్స్ కన్ఫర్మ్గా ఉండాలి. అలాగే మీరు కంపెనీస్లో కానీ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే హెచ్ఆర్డిఎం లేకపోతే ఆర్గనైజేషనల్ సైకాలజీ తీసుకోవచ్చు. సైకాలజీ చదివే అందరినీ సైకాలజిస్ట్ అని పిలుస్తూ ఉంటాము. బట్ వాళ్ళు ప్లే చేసే రోల్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. చాలామంది సైకాలజిస్ట్ అని చెప్పేసి హాస్పిటల్స్ పెట్టేసేసి రన్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒకసారి వాళ్ళ డిగ్రీ అడగండి. అందులో తప్పేమీ లేదు. నేను ఇలాగే చాలా హాస్పిటల్స్ చూశాను. ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి ఫిజిక్స్ అని పెట్టేసేసి లాస్ట్‌లో డిప్లొమా ఇన్ సైకాలజీ యాడ్ చేసేసి వాళ్ళని వాళ్ళు సైకాలజిస్ట్ అని పిలుచుకుంటున్నారు. నో. నో. వాళ్ళని వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్ అని పిలుచుకుంటున్నారు. సో అది చాలా రాంగ్. అలానే మీరు టీచింగ్ ఆర్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇండియాలో అయితే మీ మాస్టర్స్ తర్వాత యూజీసీ నెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ నెట్ ఎగ్జామ్ ద్వారా మీకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఐదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచింగ్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే పిహెచ్డి రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు. సో రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇలాగ రీసెర్చ్ సైడ్ కానీ పిహెచ్డి సైడ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇండియాలో అయితే కన్ఫామ్గా నెట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నా గురించి చెప్పాలంటే నేను బీఎస్సీ ఇన్ సైకాలజీ చేశాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి. అండ్ ఇప్పుడు మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు నుంచి. ఇప్పుడు మనం సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి, కౌన్సిలర్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. సైకాలజిస్ట్ అవ్వాలంటే అంతకుముందు చెప్పినట్లుగా మీరు మీ మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఫినిష్ చేసి ఉండాలి. ఆర్ మీరు క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటే మీరు మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఫినిష్ చేసి ఎంఫిల్ ఆర్ ఎంఏ ఇన్ సైకాలజీ చేసి ఆర్సిఐ లైసెన్స్ పొంది ఉండాలన్నమాట. సో సైకియాట్రిస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఎంబీబీఎస్ ఫినిష్ చేసి దాని తర్వాత పీజీ, ఎండి ఇన్ సైకియాట్రీ చేసి ఉండాలి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్ట్కి, సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండరు. సో సైకాలజిస్ట్ ఓన్లీ డయాగ్నోస్ చేసి థెరపీ ఇవ్వగలరు. మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయకూడదు సైకాలజిస్ట్. సైకియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ కౌన్సిలర్స్ అవ్వాలనుకుంటే అంతకుముందు చెప్పినట్లుగా మీరు మీ మాస్టర్స్ ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ ఆర్ సైకాలజీ ఫినిష్ చేసి సూపర్వైజ్డ్ ట్రైనింగ్ ఫినిష్ చేసి ఉండాలన్నమాట. ఆ తర్వాత మీరు కౌన్సిలర్గా రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, డైలీ లైఫ్ ఇష్యూస్ కానీ, కెరియర్ కౌన్సిలింగ్ కానీ అలా వేరియస్ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఇండియాలో అయితే కౌన్సిలర్స్కి రెగ్యులేట్ చేసే బాడీ ఏమీ లేదు. లైక్ ఇలాగే ఉండాలి, ఈ రకమైన సర్టిఫికేషన్స్ ఉండాలి, అప్పుడే మీరు కౌన్సిలర్స్గా పిలువబడతారని. సో ఇవే అండి సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి, కౌన్సిలర్స్కి ఉన్న డిఫరెన్సెస్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ ద పయనీర్ ఇన్ సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.